Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. లాస్ట్ 4 yearsలో మ్యూచువల్ ఫండ్ గ్రోత్ ఎలా అయింది అండ్ ఏ కేటగిరీ ఎంతెంత అసెట్ క్రియేట్ చేసిందని చెప్పి ఈ వీడియో అండి. మనం 2019లో చూసుకుంటే టోటల్ ఈక్విటీ అసెట్లో మొత్తం ఎంత ఉందంటే 7.7 lakh crore అండి. టోటల్ మ్యూచువల్ ఫండ్ అసెట్ సైజ్ ఎంత అంటే 7.7 lakh crore అనమాట. ఇప్పుడు ఆఫ్టర్ 4 years తర్వాత అంటే 2023 డిసెంబర్ కల్లా 21 lakh crore అండి. 21 lakh crore. సో లాస్ట్ అంటే ఈ డిసెంబర్లో మొత్తం చేరింది 50 లక్షల కోట్లు అనమాట. 50 లక్షల కోట్లు టోటల్ మ్యూచువల్ ఫండ్ మెయింటైన్ చేసే అసెట్ సైజు. దాంట్లో ఓన్లీ ఈక్విటీ అలోన్ 21,000 crores చేరిందండి. ఇది ఒకప్పుడు 4 years బ్యాక్ జస్ట్ 7.7 lakh crore ఉంది. చూడండి ఎంత ర్యాపిడ్గా పెరుగుతుందో. అండ్ 4 years బ్యాక్ టోటల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది 327 అండి. టోటల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా అయితే అది 424 స్కీమ్స్ నడుస్తున్నాయండి. 420 స్కీమ్స్ నడుస్తున్నాయి. ఇందులో ఇండియాలో ఎక్కువ ఫేవరెట్ అంటే థీమాటిక్ అండి. అఫ్కోర్స్ బోల్డ్ అండ్ థీమ్స్ ఉన్నాయి. డిఫెన్స్ థీము, హౌసింగ్ థీము, కన్జంప్షన్ థీము, చాలా రకాల థీమ్స్ ఉన్నాయి. కాబట్టి థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 149 స్కీమ్స్ ఉన్నాయండి. అది నెంబర్ 1లో ఉంది 149 స్కీమ్స్ తోటి. అండ్ తర్వాత ఫ్లెక్సీ క్యాప్ అండి. అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఈఎల్ఎస్ఎస్ వెరీ పాపులర్. అండ్ ఈఎల్ఎస్ఎస్ 42 స్కీమ్స్ రన్ అవుతున్నాయండి డిఫరెంట్ ఏఎంసీ కంపెనీస్ నుంచి. అండ్ ఫ్లెక్సీ క్యాప్ అయితే 38 స్కీమ్స్ నడుస్తున్నాయి డిఫరెంట్ ఏఎంసీస్ దగ్గర నుంచి. అండ్ తర్వాత లార్జ్ క్యాప్ అంటే 30 స్కీమ్స్ నడుస్తుంది. అండ్ మల్టీ క్యాప్ 23 స్కీమ్స్ నడుస్తుంది. అన్నిటికన్నా తక్కువ అంటే డివిడెండ్ ఈల్డ్ అండి. బహుశా ఇండియాలో డివిడెండ్ ఈల్డ్ మీద ఫోకస్ చేసి ఇన్వెస్టర్ చాలా తక్కువ మంది ఉండటం వల్ల అనుకుంటా ఇదంతా ఫేవరెట్ లేదు. ఇది కేవలం 9 స్కీమ్స్ నడుస్తున్నాయి. సో హైయెస్ట్ అంటే థీమాటిక్, నెక్స్ట్ ఈఎల్ఎస్ఎస్, దెన్ ఫ్లెక్సీ క్యాప్ అనమాట. ఇవి రన్ అవుతున్నాయి. ఇప్పుడు అసెట్ సైజ్ వైజ్గా చూద్దామండి. మొత్తం ఓవరాల్గా ఇన్ని సంవత్సరాల మొత్తం మీద ఏ కేటగిరీ ఎంతెంత అసెట్స్ మేనేజ్ చేస్తుందో చూద్దామండి. అండ్ బిగ్గెస్ట్ అసెట్స్ మేనేజ్ చేస్తుంది ఫ్లెక్సీ క్యాప్ అండి. 3.2 lakhs crore టోటల్ సైజ్ ఆఫ్ ది ఫ్లెక్సీ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్ సైజ్ ఎంత అంటే 3.2 lakh crore అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా లార్జ్ క్యాప్ అండి 2.9 lakh crore 2.9 lakh crore ఇది. అండ్ థర్డ్ వచ్చేసరికల్లా మాత్రం మిడ్ క్యాప్ అండి 2.8 lakh crore థర్డ్ కేటగిరీ 2.8 lakh crore మిడ్ క్యాప్. దెన్ స్మాల్ క్యాప్ అండి 2.3 lakh crore. అంటే ఇండియాలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మీద ఫోకస్ చేసే టోటల్ ఏఎంసీ సైజ్ ఎంత అంటే 2.8 lakh crore. సో ఫస్ట్ కేటగిరీలో ఉంది ఫ్లెక్సీ క్యాప్ అండి. సెకండ్ కేటగిరీ లార్జ్ క్యాప్, మూడోది మిడ్ క్యాప్, అండ్ నాలుగోది అండ్ స్మాల్ క్యాప్ అని ఉంటారు. అన్నిటికన్నా తక్కువ ఉంది డివిడెండ్ ఈల్డ్ అంటే మనం ముందే అనుకున్నాం కదా. స్కీమ్స్ కూడా 9 ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే కానీ టోటల్ ఫండ్ సైజు 21,000 crores ఉంది. అన్నిటికన్నా చిన్న సైజ్ అంటే అండ్ థీమాటిక్ అంటారు అదే డివిడెండ్ ఈల్డ్ థీమ్, అండ్ అది 21,000 crores మాత్రమే ఉంది. సో ఓవరాల్గా మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈక్విటీ మార్కెట్లో రన్ చేసే టోటల్ ఫండ్ సైజ్ ఎంత అంటే 21 lakhs crore అవుట్ ఆఫ్ 50 lakhs crore అంటే 21 lakhs crore మాత్రమే రన్ అవుతుంది. మిగతా మొత్తం కూడా ఇంకా డెట్ రిమైనింగ్ ఫండ్స్ అనమాట ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఏ సైజ్ గ్రో అయింది లాస్ట్ 4 yearsలో. లార్జ్ క్యాప్ గ్రోత్ ఎంత 91% గ్రోత్ అండి లార్జ్ క్యాప్ ఈ 4 yearsలో. నెక్స్ట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈ కేటగిరీ గ్రోత్ 230% గ్రోత్ అండి లార్జ్ అండ్ మిడ్ క్యాప్. అంటే క్లియర్గా ఈ డేటా చెప్తుంది లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఎక్కువ ఫేవరెట్ అనే విషయం. అండ్ థర్డ్ వన్ మిడ్ క్యాప్ కేటగిరీ 231% గ్రోత్ ఉందండి లాస్ట్ 4 yearsలో. అండ్ ద బిగ్గెస్ట్ గ్రోత్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇది 382% పెరిగింది లాస్ట్ 4 yearsలో. అంటే లాస్ట్ 1 yearలో ఈ బాగా రిటర్న్స్ వస్తే లాస్ట్ 1 yearలో అనుకుంటున్నారండి, కాదు లాస్ట్ 4 years నుంచి కూడా ఈ గ్రోత్ అనేది చాలా ట్రెమెండస్ అనమాట. 382 lakhs crore 382% వచ్చింది. 382% అంటే నెంబర్ 1 గ్రోత్ స్మాల్ క్యాప్ అనమాట. తర్వాత మల్టీ క్యాప్ అండి -27 ఇంకా తగ్గిపోతున్నాయి. అఫ్కోర్స్ సెబీ లాస్ట్ కపుల్ ఆఫ్ 2 years బ్యాక్ ఏంటంటే ఈ ఫ్లెక్సీ క్యాప్ కొత్త డెఫినేషన్ ఇచ్చింది. మల్టీ క్యాప్ అంటే ఈచ్ కేటగిరీలో 25 ఖచ్చితంగా పెట్టారండి. అంటే ఫ్లెక్సీ క్యాప్లో ఏంటంటే ఒక సీలింగ్ అంటూ లేదు, ఎక్కడైనా ఎంతైనా పెట్టచ్చు అనమాట. అందుకని దీంట్లో క్లియర్గా ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ మల్టీ క్యాప్లో అది లేదు కాబట్టి మల్టీ క్యాప్ నుంచి అందరు ఫ్లెక్సీ క్యాప్కి మూవ్ అయ్యారు. అందుకని ఫ్లెక్సీ క్యాప్ ఏఎంసీ బాగా పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది 4 years బ్యాక్ ఈ డెఫినేషన్ ఇది లేదు కాబట్టి ఇది కాలం ఎంటీ వదిలేసాం. అండ్ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ 100% గ్రోత్ ఉందండి. 100% గ్రోత్ ఉంది. అండ్ వాల్యూ లేదా కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ అయితే 142% గ్రోత్ ఉంది. అండ్ ఒక థీమాటిక్ లేదా సెక్టర్ ఓరియంటెడ్ ఫండ్స్ అయితే మాత్రం 299% ఉంది. అండ్ ఫోకస్ ఫండ్స్ అంటే
జస్ట్ 30 స్టాక్స్ మీద ఫోకస్ చేస్తారండి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. సో న్యాచురల్గా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అనుకున్న వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకుంటే ఈ ఫండ్ మేము పెట్టుకోవచ్చు అనమాట. ఇదే స్మాల్ క్యాప్ అనుకోండి 250 కంపెనీ దాకా ఇన్వెస్ట్ చేస్తారు. నిప్పాన్ అయితే ఆల్మోస్ట్ 200 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఫోకస్లో ఎంత ఉంటుంది అంటే 30 స్టాక్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసి అనుకోండి 158% గ్రోత్ ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. సో అన్నిటికన్నా నెంబర్ 1 గ్రోత్ ఉంది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. సో ఇండియాలో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. సో ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క గ్రోత్ 382% ఉంది. నెక్స్ట్ గ్రోత్ థీమాటిక్ అండి. అఫ్ కోర్స్ బోల్డ్ అండ్ థీమ్స్ ఉన్నాయి, అన్ని థీమ్స్ కంబైన్ టుగెదర్ అండ్ 299% అంటే 300% సెకండ్ లీడింగ్ లో ఉంది. అండ్ థర్డ్ వన్ మిడ్ క్యాప్ 230% గ్రోత్ తోటి, అండ్ ఫోర్త్ వన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 230% ఉందన్నమాట. సో అన్నిటికంటే తక్కువ అంటే లార్జ్ క్యాప్ అంటే 91% గ్రోత్ ఉంది. ఇక్కడ ఏంటంటే మల్టీ క్యాప్ తర్వాత డెఫినేషన్ మారిన తర్వాత ఫ్లెక్సీ క్యాప్ గా మారింది కాబట్టి రెండు కంబైన్ చేస్తే ఇది కూడా బాగానే ఉందండి. సో మొత్తానికి ఇండియాలో నెంబర్ 1 మ్యూచువల్ ఫండ్ లాస్ట్ 4 years లో గ్రోత్ వైజ్ బాగా రిటర్న్స్ వైజ్ అట్రాక్ట్ చేస్తుంది స్మాల్ క్యాప్, తర్వాత సెక్టర్ స్పెసిఫిక్, అండ్ మూడోది మిడ్ క్యాప్, అండ్ నాలుగోది లార్జ్ అండ్ మిడ్ క్యాప్. సో ఇది మా ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్న కేటగిరీస్ అండి. సో ఈ డేటా ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది మనీ ఎక్కడ పెడుతున్నారు అండ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది. అండ్ కీప్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్ అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో గుడ్ మనీ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.